సో ప్రస్తుతం మనం ఇక్కడ అమర్ల స్మారక స్తూపం వద్ద ఎమ్మెల్సీగా దాఖలు చేసినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం. మహేష్ అన్న ఒక్కసారిగా చెప్పండి, లోపల నామినేషన్ దాఖలు చేశారు, అమర్ల స్మారక స్తూపం దగ్గర వచ్చారు. వాళ్ళ ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేశాం. ఇవాళ తెలంగాణలో ఇంత సుఖ సంతోషంగా ఉంటే అమరవీరులు, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినట్టు అమరవీరులకి జోహార్ అర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి భగవంతుడు. వారి యొక్క ప్రాణత్యాగం వల్ల తెలంగాణ మనకు లభించింది. వారికి జోహార్లు అర్పించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలు కోరుకునే విధంగా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏకదాటిగా ముందుకు తీసుకెళ్తాం. కష్టపడే వారికి అవకాశం ఇచ్చిందనేటువంటి నమ్మకం మీకు కనిపిస్తుంది. పార్టీ కోసం కష్టపడే వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. నిరంతరం పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి అవకాశం వచ్చింది. భవిష్యత్తులో కూడా చాలా మందికి ఇలాంటి అవకాశాలు వస్తాయి. సో మరోవైపు ఇక దయాకర్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. ఎలా బుజ్జగించే ప్రయత్నం చేస్తారు? దయాకర్ మాకు ఆప్తమిత్రుడు. వచ్చే ఏ మొదటి అవకాశం వచ్చినా దయాకర్కి వస్తుంది. రైట్, ఇది మొత్తం మీద కూడా